Hi friends, welcome to Maths with Money channel. Today we will discuss the previous questions on geometry which were asked in the exam CGL 2023 Tier 1 or prelims exam. So already మనం geometry previous year questions మీద first video చేసాం part 1. This is the second part and in this video we will discuss the questions which were asked on the subtopic similarity of triangles or congruence of triangles. Okay. సిమిలర్ ట్రయాంగిల్స్, కాంగ్రుయెంట్ ట్రయాంగిల్స్ మీద టోటల్‌గా మనకి మోర్ దాన్ 20 క్వెషన్స్ వచ్చాయి. సో, మొత్తం 39 షిఫ్ట్స్‌లో. ఆ క్వెషన్స్ అన్నీ కూడా మనం ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం. సో, బేసిక్‌గా ఫస్ట్ ఈ క్వెషన్స్ డిస్కస్ చేసే ముందు ఐ విల్ గివ్ ఎ బ్రీఫ్ ఆహ్, ఐడియా అబౌట్ కాంగ్రుయెన్స్ ఆఫ్ ట్రయాంగిల్స్ అండ్ సిమిలారిటీ ఆఫ్ ట్రయాంగిల్స్. సో, ఫస్ట్ సమ్ 2 ట్రయాంగిల్స్ ఏబీసీ అండ్ డీఈఎఫ్ 2 ట్రయాంగిల్స్ ఉన్నాయి. ఈ 2 కాంగ్రుయెంట్ అని ఎప్పుడు చెప్తాం. ఓకే. ద సింబల్ ఆఫ్ కాంగ్రుయెన్సీ ఈస్ దిస్. ఓకే. అలానే మనకి 2 ట్రయాంగిల్ సిమిలర్ అని ఎప్పుడు చెప్తాం. ట్రయాంగిల్ ఏబీసీ అండ్ ట్రయాంగిల్ డీఈఎఫ్ సిమిలర్ అని ఎప్పుడు చెప్తాం. దిస్ ఈస్ ద సింబల్ ఫర్ సిమిలారిటీ. సో, ఎప్పుడైనా 2 ట్రయాంగిల్స్ గనక కాంగ్రుయెంట్ అని చెప్పామంటే డెఫినిట్‌గా వాటి యొక్క కరస్పాండింగ్ సైడ్స్ ఈక్వల్‌గా ఉంటాయి. ఓకే. అంటే ఏబీకి కరస్పాండింగ్ సైడ్ డీఈ. ఏబీ అండ్ డీఈ ఆర్ ఈక్వల్. ఓకే. అలానే బీసీ అండ్ ఈఎఫ్ అనేవి ఈక్వల్. అలానే ఏసీ అండ్ డిఎఫ్ ఆర్ ఈక్వల్. సైడ్స్ కరస్పాండింగ్ సైడ్స్ ఈక్వల్‌గా ఉంటాయి. అండ్ పెరిమీటర్ ఆఫ్ దీస్ 2 ట్రయాంగిల్స్ ఆర్ ఈక్వల్. అండ్ ఆల్సో ఏరియాస్ కూడా ఎలా ఉంటాయి? ఈక్వల్‌గా ఉంటాయి. అండ్ కరస్పాండింగ్ యాంగిల్స్ కూడా ఎలా ఉంటాయి? ఈక్వల్‌గా ఉంటాయి. సో, కాబట్టి మనం ఎప్పుడైనా ఈ ట్రయాంగిల్ ఏబీసీని ట్రయాంగిల్ డీఈఎఫ్ మీద గనక పెడితే మనకి సూపర్ ఇంపోజ్ చేస్తే 2 అలాగా కలిసిపోతాయన్నమాట. Whereas in similarity of triangles, the corresponding sides are not equal but they are proportional. అంటే ఏబీ బై డిఈ అండ్ బీసీ బై ఈఎఫ్, ఓకే, ద రేషియో ఆఫ్ ద సైడ్స్ ఆర్ ప్రపోర్షనల్. ఏసీ బై డిఎఫ్ ఆర్ ఈక్వల్. ఓకే. అండ్ వెరస్ యాంగిల్స్ కరస్పాండింగ్ యాంగిల్స్ అన్నీ కూడా ఎలా ఉంటాయి? ఈక్వల్‌గా ఉంటాయి. అండ్ పెరిమీటర్స్ అండ్ ఏరియాస్ ఆర్ ఆల్సో ప్రపోర్షనల్. సో, రేషియో ఆఫ్ సైడ్స్ ఎలా ఉంటాయో కరస్పాండింగ్ సైడ్స్ అలానే పెరిమీటర్స్ కూడాను సేమ్ రేషియోలో ఉంటాయి. పెరిమీటర్ ఆఫ్ ట్రయాంగిల్ ఏబీసీ టు పెరిమీటర్ ఆఫ్ ట్రయాంగిల్ డిఈఎఫ్. కానీ మరి ఏరియాస్‌కి వచ్చేసరికి ఎలా ఉంటుందమ్మా? కరస్పాండింగ్ సైడ్స్ రేషియో ఎంతైతే ఉంటుందో దానికి స్క్వేర్ రేషియోలో మనకి ఏరియాస్ అనేది ఉంటుంది. ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏబీసీ by area of triangle DEF is always equal to corresponding sides ratio కి స్క్వేర్ ఉంటుంది. ఓకే. సో, ఇవన్నీ కూడా మనం ప్రాపర్టీస్ ఆఫ్ సిమిలారిటీ ఆఫ్ ట్రయాంగిల్స్ అండ్ కాంగ్రుయెన్స్ ఆఫ్ ట్రయాంగిల్స్‌లో చెప్పుకున్నాం. అండ్ హౌ 2 ట్రయాంగిల్స్ ఆర్ సెడ్ టు బి సిమిలర్ ఆర్ కాంగ్రుయెంట్ అనేది యాక్సియమ్స్, ఎస్ఏఎస్ యాక్సియమ్స్, ఎస్ఎస్ఎస్ యాక్సియమ్, ఏఏ యాక్సియమ్ వాటి బట్టి మనం చెప్తాం. అవన్నీ క్లియర్‌గా మనం కాన్సెప్ట్‌లో చెప్పుకున్నాం. సో, ఇవి బేసిక్ ఐడియా గనక ఉంటే మనం ప్రాబ్లమ్స్ అన్నీ కూడా చాలా ఫాస్ట్‌గా మనం సాల్వ్ చేయొచ్చు. ఓకే. సో, లెట్స్ సీ ద ఫస్ట్ వన్ ఇన్ దిస్ సిమిలారిటీ ఆఫ్ ట్రయాంగిల్స్. Here, triangle XYZ is, what is the symbol? What is the notation? This is, it is the notation for congruence of triangles. Okay. సో, కాబట్టి ట్రయాంగిల్ XYZ LMR అంటే ఏం చెప్తున్నాడు? కాంగ్రుయెంట్ అని చెప్తున్నాడు. దెన్ ద వాల్యూ ఆఫ్ M ప్లస్ X ప్లస్ P అన్నాడు. సో, చూడండి XYZ ఖచ్చితంగా ఇక్కడ మీరు బాగా అబ్జర్వ్ చేయండి. XYZ LMR ఆ ఆర్డర్ ఆఫ్ ద లెటర్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్ అమ్మా. సిమిలారిటీలో గాని కాంగ్రుయెన్స్ గాని. ఓకే. సో, ఫస్ట్ 2 లెటర్స్ ఇక్కడ తీసుకునేటప్పుడు ఫస్ట్ ఇక్కడ 2 లెటర్స్ అనేవి కరస్పాండింగ్ సైడ్స్ అవుతాయి. XY అనేది LM కరస్పాండింగ్, YZ MR కరస్పాండింగ్, XZ LR కరస్పాండింగ్ అన్నమాట. ఓకే. సిన్స్ ద ట్రూ ట్రయాంగిల్స్ ఆర్ కాంగ్రుయెంట్, డెఫినెట్లీ ద కరస్పాండింగ్ సైడ్స్ ఆర్ ఈక్వల్. సో, XY అనేది LMకి ఈక్వల్‌గా ఉంటుంది. అంటే 2M ప్లస్ 1 అనేది 5కి ఈక్వల్‌గా ఉంటుంది. సో, M వాల్యూ ఎంతమ్మా? 2. అంతేనా? నెక్స్ట్ YZ అనేది MRకి ఈక్వల్. YZ అనేది MRకి ఈక్వల్. అంటే 2P ప్లస్ 2 అనేది 8. సో, P వాల్యూ ఎంత అవుతుందమ్మా? ఇట్ ఈస్ ఈక్వల్ టు 3. ఓకే. నెక్స్ట్ ఇంకోటి ఏం చెప్పారు? ఇంకా రిమైనింగ్ సైడ్ XZ అనేది RLకి ఈక్వల్‌గా ఉంటుంది. అంటే 2x మైనస్ 1 అనేది 7కి ఈక్వల్ అయితే x ఈక్వల్ టు ఎంత? 4. సో, యూ హావ్ టు ఫైండ్ ఔట్ సమ్ ఆఫ్ ఆల్ దీస్ వాల్యూస్. సో, 4 ప్లస్ 3 ప్లస్ 2 ఎంతమ్మా? 9.
సో ఆప్షన్ సి ఈస్ ద కరెక్ట్ వాల్యూ. ఓకే, నెక్స్ట్ వన్, ట్రయాంగిల్ ఏబిసి. చూసారా, ఈ నొటేషన్స్ కనుక మీకు తెలియదు అనుకోండి చాలా ఇబ్బంది అయిపోతారు. ఈ నొటేషన్ దేనికి సూచిస్తుంది? సిమిలారిటీని చెప్తుంది. ఓకే, సో టూ ట్రయాంగిల్స్ ఏబిసి అండ్ డిఎఫ్ ఆర్ సిమిలర్ అండ్ ద పెరిమీటర్స్ ఆఫ్ ఏబిసి అండ్ డిఎఫ్ ఆర్ 40 and 12 respectively. If DE is 6, then AB is how much? ఓకే, సో చాలా సింపుల్ క్వశ్చన్స్ అమ్మా ఇవి. సో ఇక్కడ మీకు ఏబిసి ట్రయాంగిల్ యొక్క పెరిమీటరు, డిఈఎఫ్ పెరిమీటర్ ఇచ్చాడు. సో మనకి ఇక్కడ ట్రయాంగిల్ సిమిలర్ అని చెప్పాడు కాబట్టి పెరిమీటర్స్ రేషియో ఎప్పుడు ఎలా ఉంటుంది? కరస్పాండింగ్ సైడ్స్ రేషియోలో ఉంటుంది. సో చెప్పండి, పెరిమీటర్స్ ఎంతమ్మా? 40/12. కానీ ఇది యాజ్ పర్ రూల్ ఆఫ్ సిమిలారిటీ ఇట్ ఈస్ ఆల్సో ఈక్వల్ టు ది కరస్పాండింగ్ సైడ్స్ రేషియో. వాడు డిఈ ఇచ్చాడు కదా, సో డిఈకి కరస్పాండింగ్ సైడ్ ఏంటమ్మా? ఏబి. సో ఏబి బై డిఈకి ఈక్వల్గా ఉంటుంది. డిఈ వాల్యూ వాడు ఇచ్చేసాడు కదా 6 అని, సో కాబట్టి మీరు ఏబి వాల్యూ ఫైండ్ అవుట్ చేయమని చెప్తున్నాడు. సో చెప్పండి ఏమవుతుంది? 6 1 6 2 2 1 2 20s. సో కాబట్టి ఏమొస్తుంది? 20 సెంటీమీటర్స్. అర్థమైందా? నెక్స్ట్, in triangle ABC, if angle A is 90, AC is 5, BC is 9, and in triangle PQR, angle P is 90, PR 3, QR 8, then అని చెప్పాడు. ఇక్కడ చూడండి 4 సింబల్స్ ఇచ్చాడు. ఈ ఫస్ట్ సింబల్ దేనికి చెప్తుంది? కాంగ్రియంట్ ట్రయాంగిల్స్. సెకండ్ సింబల్ ఏంటి? కాంగ్రియంట్ కాదు అని చెప్తుంది. థర్డ్ సింబల్ ఏంటి? ఈక్వల్ కాదు. ఈక్వలా నాట్ ఈక్వలా? ఇది ఫోర్త్ది ఈక్వల్. ఈక్వల్ అంటే ఎప్పుడు? ఒక టూ ట్రయాంగిల్స్ అనేవి ఈక్వల్ అని ఎప్పుడు చెప్తామా? ఇఫ్ దే హ్యావ్ సేమ్ ఏరియా. ఆల్ కాంగ్రుయెంట్ ట్రయాంగిల్స్ హ్యావ్ సేమ్ ఏరియా, బట్ ఆల్ ట్రయాంగిల్స్ విచ్ ఆర్ హ్యావింగ్ సేమ్ ఏరియా ఆర్ నాట్ కాల్డ్ యాజ్ కాంగ్రుయెంట్ ట్రయాంగిల్స్. అంటే ఏవైనా టూ ట్రయాంగిల్స్ సేమ్ ఏరియా ఉన్నాయి అంటే అవి ఖచ్చితంగా కాంగ్రుయెంట్ అవ్వాల్సిన అవసరం లేదు. కానీ కాంగ్రుయెంట్ ట్రయాంగిల్స్ అయ్యాయంటే ఖచ్చితంగా అవి ఏరియాస్ ఈక్వల్గా ఉంటాయి. ఓకే, అది అక్కడ కాన్సెప్ట్. సో ఫస్ట్ మనం డ్రా చేద్దాం. ఇక్కడ చూడండి, ట్రయాంగిల్ ఏబిసిలో యాంగిల్ ఏ 90 అంటే దిస్ ఈజ్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్. సో ఇట్ ఈస్ ఏ, ఇట్ ఈస్ బి, ఇట్ ఈస్ సి అనుకుందాం. ఓకే, ఏసీ 5 అంట, బీసీ 9 అంట, యాంగిల్ ఏ 90 అంట. ఓకే, నెక్స్ట్ పీక్యూఆర్లో పీ 90 అంటే అది కూడాను ఒక 90 రైట్ యాంగిల్ ట్రయాంగిల్. పిఆర్ 3 అన్నాడు, ఎలాగైనా వేయండి. ఓకే, కానీ ఇక్కడ ఆప్షన్లో ఏబిసి పీక్యూఆర్ అన్నాడు కాబట్టి ఏబికి కరెస్పాండింగ్ పీక్యూ అనుకొని తీయండి. ఓకే, రాసుకోండి. పిఆర్ 3 అన్నాడు, క్యూఆర్ 8 అన్నాడు. సో ఇప్పుడు నాకు చెప్పండి, ఏ యాక్సియం బట్టి మనం ఈ టూ ట్రయాంగిల్స్ అనేవి కాంగ్రుయెంట్ కానీ సిమిలర్ కానీ లేకపోతే ఈక్వల్ కానీ చెప్పచ్చా? చెప్పలేం. ఈ ట్రయాంగిల్ చెప్పండి, ఈ ట్రయాంగిల్ ఏరియా సమ్ 9 స్క్వేర్ మైనస్ 5 స్క్వేర్ సంథింగ్ ఏదో వస్తుంది. ఈ ట్రయాంగిల్ ఏరియా ఈ ట్రయాంగిల్ ఏరియా ఈక్వల్గా ఉంటుందా? ఈక్వల్గా ఉండదు. ఎస్, క్లియర్. కాబట్టి దే ఆర్ నాట్ ఈక్వల్. ఓకే, సో బేసిక్గా మనం ఇక్కడ ఆప్షన్ బి ఆర్ ఆప్షన్ సి రెండిట్లో ఏది పెట్టినా కూడా కరెక్ట్ ఇవ్వాలి. ఎందుకంటే బికాజ్ దే డోంట్ హ్యావ్ ఈక్వల్ ఏరియా కాబట్టి నాట్ ఈక్వల్ ఇది కూడా అవుతుంది. అండ్ సిన్స్ దే ఆర్ నాట్ కాంగ్రుయెంట్ సో ఇది కూడా అవుతుంది. ఓకే, సో క్లియర్గా చెప్పాలంటే మనకి ఆప్షన్ బి ఆర్ ఆప్షన్ సి రెండిట్లో ఏది పెట్టినా కూడాను డెఫినెట్గా కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. బట్ మనకి సిమిలారిటీ కాంగ్రుయెన్స్లో చూసుకుంటాం కాబట్టి ఆప్షన్ బికి వాడు కరెక్ట్ ఆన్సర్ ఇచ్చినట్టున్నాడు. బట్ ఇఫ్ యూ పుట్ సి ఆల్సో దట్ ఈస్ ఆల్సో కరెక్ట్ కాబట్టి దీనికి యాడ్ స్కోర్ ఇచ్చారు. ఓకే, నెక్స్ట్ ఫోర్త్ వన్ చూడండి, ట్రయాంగిల్ ఏబిసి, దిస్ ఈజ్ సిమిలారిటీ. ట్రయాంగిల్ ఏబిసి సిమిలర్ టు ట్రయాంగిల్ పిక్యూఆర్, ఏబి 4, పిక్యూ 6, క్యూఆర్ 9 అండ్ ఆర్పి 12 అండ్ ఫైండ్ ద పెరిమీటర్ ఆఫ్ ట్రయాంగిల్ ఏబిసి. సో ఏం చెప్పాం మనం? టూ ట్రయాంగిల్ సిమిలర్గా ఉండేటప్పుడు పెరిమీటర్ షుడ్ బి ఇన్ ప్రపోర్షన్ టు ది కరస్పాండింగ్ సైడ్స్. ఇక్కడ మనకి పీక్యూ క్యూఆర్ ఆర్పి ద్వారా మనకి పెరిమీటర్ ఆఫ్ ట్రయాంగిల్ పీక్యూఆర్ వస్తుంది. సో పెరిమీటర్ ఆఫ్ ట్రయాంగిల్ పీక్యూఆర్ ఎంతమ్మా? 6 + 9 15 + 12 27. సో మీకు కావాల్సింది ఏంటి? పెరిమీటర్ ఆఫ్ ట్రయాంగిల్ ఏబిసి. సో అదొక ఎక్స్ అనుకోండి. సో పెరిమీటర్స్ రేషియో ఈజ్ ఈక్వల్ టు ది కరస్పాండింగ్ సైడ్స్ రేషియో. మనకి ఏబిసిలో ఏబి ఇచ్చాడు, సో ఏబి కరస్పాండింగ్ సైడ్ ఏంటమ్మా? పీక్యూ. సో కాబట్టి 6/4 రేషియోలో ఉంటుంది. అంతేనా? సో 2 2s 2 3s 3 1s 3 9. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంతమ్మా? 18. సో ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. క్లియర్. నెక్స్ట్,
If in triangle ABC and triangle DEF, AB by DE equal to BC by FD, then they will be similar when అంటే ఇక్కడ ఏంటంటే based on side angle, two corresponding sides proportional and one angle should be equal. సో దీనికి నేను వితౌట్ డయాగ్రామ్ డ్రా చేయకుండా మన కాన్సెప్ట్ చెప్పినప్పుడు కూడా చెప్పాను. సో దీని నుంచి చూడండి, ఏబిసి గురించి అడిగాడు కాబట్టి బీసీ టర్మ్స్ ఇటు పంపించండి, డిఈ టర్మ్స్ అటు పంపించేయండి. అప్పుడు ఏబి బై బీసీ ఈక్వల్ టు డిఈఎఫ్డిలో డి కామన్ ఉంది కాబట్టి నేను ఈడి బై డిఎఫ్ అని రాయొచ్చా? ఏదైనా రాయొచ్చు కదా, ఈడి బై డిఎఫ్. సో నేను ఏం చెప్పాను, ఏదైతే కామన్గా ఉందో ఆ యాంగిల్స్ అనేవి ఈక్వల్గా ఉండాలి అని చెప్పుకున్నాం లేదా? సో యాంగిల్ బి ఈక్వల్ టు యాంగిల్ సి అయితేనే అప్పుడు ఈ టూ ట్రయాంగిల్స్ అనేవి సిమిలర్గా ఉంటాయి. సో ఎక్కడుందమ్మా ఆప్షన్? యాంగిల్ బి ఈక్వల్ టు యాంగిల్ డి. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. క్లియర్? నెక్స్ట్, suppose triangle PQR and triangle STU are congruent triangles under angle side angle axiom, and if angle PQR 60 and angle PRQ 30 and STU 60, then TSU equal to. So since they are congruent triangles, definitely corresponding angle should be equal. సో ఇక్కడ పీక్యూఆర్ ట్రయాంగిల్లో టూ యాంగిల్స్ 60 30 అంటే ఇంకొక ఖచ్చితంగా ఇంకొక యాంగిల్ ఏమవుతుంది, 90 అవుతుంది. ఓకే, ఇప్పుడు చూడండి, ఫస్ట్ పీక్యూఆర్ అంటే యాంగిల్ క్యూ. సో యాంగిల్ క్యూ యాంగిల్ టీ ఆర్ కరస్పాండింగ్, దో దే షుడ్ బి ఈక్వల్. సో యాంగిల్ క్యూ అండ్ యాంగిల్ టీ ఆర్ ఈక్వల్. సో యాంగిల్ క్యూ 60 ఇచ్చాడు, సో యాంగిల్ టీ ఇది కూడా 60 ఇచ్చేసాడు వాడు. కరస్పాండింగ్ యాంగిల్ ఈక్వల్ అయ్యిందా అవ్వలేదా? అవుతుంది. ఎందుకు? సిన్స్ దే ఆర్ కాంగ్రుయెంట్. నెక్స్ట్, పిఆర్క్యూ అంటే యాంగిల్ ఆర్ అనేది, ఇక్కడ ఆర్కి ఏంటమ్మా మనకి యు అనేది కరస్పాండింగ్, అంతేనా? యు ఎంత అవుతుంది అప్పుడు? యాంగిల్ ఆర్ 30 కాబట్టి యు కూడా 30. సో రిమైనింగ్ యాంగిల్ దట్ ఈస్ యాంగిల్ ఎస్ అడుగుతున్నాడు, యాంగిల్ టిఎస్యు ఏమవుతుందమ్మా? 60 30 కాబట్టి రిమైనింగ్ యాంగిల్ ఎంత అవుతుంది? 90 degrees. సో కాబట్టి ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. క్లియర్? నెక్స్ట్, ఇన్ ట్రయాంగిల్ ఏబిసి డిఈ is parallel to BC, where D is a point on AB and E is a point on AC. సో ఏబిసి అనే ట్రయాంగిల్ తీసుకుంటున్నాను. సో వాడు ఏం చెప్తున్నాడంటే డిఈ అనే ఒక లైన్ అంట ప్యారలల్ టు బీసీ అంట. ఓకే, డి అనేది ఏబి మీద ఉంది, ఈ అనేది ఏసీ మీద ఉంది. ఈ డిఈ డివైడ్స్ ద ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏబిసి ఇంటూ టూ ఈక్వల్ పార్ట్స్. ఇవన్నీ కూడాను మన సిమిలారిటీ ఆఫ్ ట్రయాంగిల్స్లో చాలా ప్రాబ్లమ్స్ చెప్పుకున్నాం. సో చాలా ఈజీగా చేయొచ్చు. సో ఈ డిఈ లైన్ ఎలా డివైడ్ చేసిందంట, పైన ఈ కింద పార్ట్ని ఈక్వల్గా డివైడ్ చేసింది. అంటే ఇది 1 పార్ట్ అయితే ఇది కూడా ఎంత అవుతుంది? 1 పార్ట్. సో టోటల్ ట్రయాంగిల్ ఏబిసి ఏరియా ఎంతమ్మా చెప్పండి నాకు? 1 + 1 2 పార్ట్స్. సో వితౌట్ క్యాలిక్యులేట్ అంటే మీకు ఆల్రెడీ ప్రాక్టీస్ ఉందనుకోండి చాలా ఫాస్ట్గా చేయొచ్చు, బట్ ఎవరైనా ఫ్రెషర్స్ ఉంటే వాళ్ళకి కొంచెం అర్థం అవ్వడం కోసం చెప్తున్నాను. ఇప్పుడు చూడండి, ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏడిఈ ఎంతమ్మా? ఇట్ ఈజ్ ఈక్వల్ టు 1 పార్ట్. ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏబిసి ఎంతమ్మా? ఇట్ ఈజ్ ఈక్వల్ టు 1 + 1 2 పార్ట్స్. సో ఇప్పుడు రేషియో తీసుకున్నాం అనుకోండి, ఎంత వస్తుంది చెప్పండి నాకు ఈ రేషియో? ఈ చిన్న ట్రయాంగిల్ పెద్ద ట్రయాంగిల్ సిమిలర్ ట్రయాంగిల్స్, అవునా కాదా? ద కామన్ యాంగిల్ ఏ, అండ్ సిన్స్ దీస్ టూ లైన్స్ ఆర్ ప్యారలల్, ఈ రెండు యాంగిల్స్ ఈక్వల్ ఉంటాయి, అలానే ఈ టూ యాంగిల్స్ కూడా ఈక్వల్ ఉంటాయి, అవునా? సో కాబట్టి డెఫినెట్లీ ద కరస్పాండింగ్ సైడ్స్ ఏంటి? చిన్న ట్రయాంగిల్లో ఏడి, పెద్ద ట్రయాంగిల్లో ఏబి. సో కాబట్టి ఏడి స్క్వేర్ బై ఏబి స్క్వేర్ రేషియోలో ఉంటుంది, అవునా, ఏరియాస్ అనేవి కదా. సో కాబట్టి ఏడి బై ఏబి ఎంత వస్తుంది చెప్పండి నాకు? √1/√2 అంటే 1/√2 రేషియోలో ఉంటుంది. సో క్లియర్గా ఇక్కడ మీరు కనుక అబ్జర్వ్ చేస్తే ఇది 1 పార్ట్ ఉంటే ఈ టోటల్ √2 పార్ట్స్ ఉంటుంది. కాబట్టి బీడీ ఎంత ఉంటుందమ్మా? √2 - 1 పార్ట్స్ ఉంటుంది, అవునా? సో ఇప్పుడు ఫైనల్గా వాడు అడుగుతుంది ఏంటో చెప్పండి. డిబి బై ఏబి. డిబి ఎంత? √2 - 1. ఏబి ఎంత? √2. సో √2 - 1/√2. కానీ ఇంత ఎక్కువ చేసుకోకూడదమ్మా. మీకు ఇది ఆల్రెడీ ఎగ్జామ్స్ ముందు మీరు ప్రాక్టీస్ కనుక చేసుంటే కాన్సెప్ట్స్లో చాలా క్లియర్గా మనం చెప్పుకుంటాం ఇవి. సో వెన్ ఎవర్ దేర్ ఈజ్ ఏ ట్రయాంగిల్ అండ్ దిస్ లైన్ కట్స్ ద sides are ABC at AB and AC at D and E, and it is parallel to base, then AD by DB or AD by DB equal to AE by EC, or AD by AEB equal to AE by AC. Okay,
సో కాబట్టి ఇది 1 పార్ట్, ఇది 1 పార్ట్ అంటే 1/√2 అంటే ఇది 1 పార్ట్ ఉంటే ఇది √2 పార్ట్స్ ఉంటుంది, ఇది √2 - 1 పార్ట్స్ ఉంటుంది. సో అడిగింది √2 - 1/√2. ఇట్లా ఫాస్ట్గా చేసుకోవడానికి మీరు సిమిలర్ ట్రయాంగిల్స్ ప్రాబ్లమ్స్ ఎక్కువ చేస్తే సరిపోతుంది. ఓకే, నెక్స్ట్, which of the following statements is false? Two triangles are congruent if the size and the shape of the triangles may or may not be equal. అంటే ఇదే తెలిసిపోయింది, ఫస్ట్ స్టేట్మెంట్ తప్పు. సో టూ ట్రయాంగిల్స్ కాంగ్రుయెంట్ అంటే డెఫినెట్గా వాటి సైజు వాటి షేప్ అనేవి ఖచ్చితంగా ఈక్వల్గా ఉంటాయి, షుడ్ బి. ఓకే, సో కాబట్టి మే ఆర్ మే నాట్ కాదు. సో దిస్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్, మిగతావి ఇంక చూడక్కర్లేదు. నెక్స్ట్ 9th వన్ చూడండి, ట్రయాంగిల్ ఏబిసి అండ్ ట్రయాంగిల్ డిఈఎఫ్ ఆర్ కాంగ్రుయెంట్ ట్రయాంగిల్స్, దెన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ ఫాల్స్? రేషియో ఆఫ్ ఏసీ టు డిఎఫ్ ఈజ్ 2:1 అంట. ఏసీ అండ్ డిఎఫ్ ఏంటమ్మా? కరస్పాండింగ్ సైడ్స్. కరస్పాండింగ్ రేషియో అనేది కాంగ్రుయెంట్ ట్రయాంగిల్స్లో కరస్పాండింగ్ సైడ్స్ ఈక్వల్గా ఉంటాయి. ఈక్వల్గా ఉంటే రేషియో అంతా 1:1 ఉండాలి, 2:1 కాదు. సో దిస్ ఈస్ ద ఫాల్స్, మిగతా ఇంక చూడక్కర్లేదు. నెక్స్ట్, ఇన్ ట్రయాంగిల్ ఏబిసి డిఈ ఈజ్ ప్యారలల్ టు బీసీ, డిఈ ఈజ్ ప్యారలల్ టు బీసీ. ఇది బేసిక్ ఇక్కడ మీకు డయాగ్రామ్ రావాలి, పడలేదు. డిఈ అంటే ఇది. ఓకే, డి ఈజ్ ప్యారలల్ టు బీసీ. ఏడి బై బీడీ ఈజ్ 4:5 అంటే ఇది 4 పార్ట్స్ ఉంటే ఇది 5 పార్ట్స్. సో టోటల్ ఇదంతా ఎంత అవుతుందమ్మా? ఏబి 9 పార్ట్స్. ఓకే, సో చెప్పండి డిఈ 12, డిఈ 12. సో కాబట్టి బీసీ ఎంత? ఇప్పుడు చెప్పండి, చిన్న ట్రయాంగిల్ 4 పార్ట్స్ కరస్పాండింగ్ సైడ్కి, పెద్ద ట్రయాంగిల్ 9 పార్ట్స్, అంతేనా? అలానే డిఈ కూడా ఎంత? 4 పార్ట్స్ ఉంటే బీసీ 9 పార్ట్స్ ఉండాలి. సో 4 పార్ట్స్ 12ని రిప్రజెంట్ చేసేటప్పుడు 9 పార్ట్స్ ఎంత రిప్రజెంట్ చేస్తుంది? సో 4 పార్ట్స్ 12 అంటే 1 పార్ట్ ఎంతమ్మా? 3 సెంటీమీటర్స్. సో ఇప్పుడు మీకు అడుగుతుంది ఏంటి? 9 పార్ట్స్. 9 పార్ట్స్ ఎంత అవుతుంది? 27 సెంటీమీటర్స్. సో ఆప్షన్ డి ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. క్లియర్? నెక్స్ట్, ఇఫ్ ఏ 7-story బిల్డింగ్ హ్యాస్ ఏ 28 meters లాంగ్ షాడో, 7 అంతస్తుల భవనానికంట, ఓకే, 28 meters షాడో వచ్చిందంట. అయితే ఎన్ని నెంబర్ ఆఫ్ స్టోరీస్ అంటే ఎన్ని అంతస్తుల బిల్డింగ్కి షాడో 48 meters ఉంటుంది? సో వెరీ సింపుల్, దీస్ టూ ట్రయాంగిల్స్ ఆర్ సిమిలర్ ట్రయాంగిల్స్. సో డెఫినెట్లీ ఇది ఆల్ఫా ఆర్ తీటా ఇదని అనుకుంటే tan ఆల్ఫా ఇక్కడ 7/28, ఇక్కడ 9/48. సో దే షుడ్ బి ప్రపోర్షనల్. సో 7/28 ఈక్వల్ టు n/48. 7 1s 7 4s 4 1s 4 12. సో వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ n? 12. సో 12-story బిల్డింగ్కి 48 meters షాడో అనేది వస్తుంది. ఓకే, clear? Next, in the figure AB equal to AD, it is equal to 9. Okay, AC equal to AE equal to 13. Okay, and BC equal to 15. Then find ED. సో చెప్పండి, ఇప్పుడు మీకు ఎప్పుడైనా 2 లైన్స్ కనుక ఎలా ఉన్నా కూడా ఇంటర్సెక్ట్ అయినప్పుడు దీస్ 2 యాంగిల్స్ వెర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్ ఎలా ఉంటాయమ్మా? ఈక్వల్గా ఉంటాయి. సో ఇది ఆల్ఫా అయితే ఇది ఆల్ఫా. ఇప్పుడు చెప్పండి, ఈ సైడ్ ఈక్వల్, ఈ సైడ్ ఈక్వల్, ఈ రెండింటి మధ్యన యాంగిల్ ఈక్వల్. సో కాబట్టి ట్రయాంగిల్ బిఏసి ఈజ్ సిమిలర్ టు ట్రయాంగిల్, సారీ, కాంగ్రుయెంట్, ఈక్వల్ సైడ్స్ కదా, ఈక్వల్ సైడ్స్ అండ్ యాంగిల్ బిట్వీన్ దెమ్ ఆర్ ఈక్వల్. సో కాంగ్రుయెంట్, ట్రయాంగిల్ బిఏసి ఈజ్ కాంగ్రుయెంట్ టు ట్రయాంగిల్ డిఏఈ. కాబట్టి ఖచ్చితంగా ఆల్ కరస్పాండింగ్ సైడ్స్ ఎలా ఉండాలి? ఈక్వల్గా ఉండాలి. సో కాబట్టి ఇది 9కి ఇది 9 ఈక్వల్, ఇది 13కి 13 ఈక్వల్ అయినప్పుడు ఇది 15 అయితే ఇది ఎంత అవుతుంది? 15. సో కాబట్టి డిఈ కూడా ఎంత వస్తుందమ్మా? 15 సెంటీమీటర్స్. క్లియర్? నెక్స్ట్, ABC is a triangle and D is a point on the side BC. If BC is 16, BD is 11 and angle ADC equal to angle BAC, then the length of AC. సో చూడండి, ABC అనేది ఒక ట్రయాంగిల్ అంట, డి అనేది బీసీ మీద ఒక పాయింట్. ఓకే, బీసీ 16 టోటల్, బీడి 11 అంటే ఇది ఎంత అవుతుందమ్మా? 5. ఏడిసి అంటే ఇది. ఓకే, ఇట్ ఈజ్ ఈక్వల్ టు బిఏసి అంటే ఇది ఆల్ఫా అనుకుంటే ఇదంతా కూడా ఎంతమ్మా? ఆల్ఫా. ఓకేనా? ఇప్పుడు చెప్పండి, సపోజ్ నేను సి యాంగిల్ కనుక బీటా అనుకున్నాను అనుకోండి, ఫర్ సపోజ్ ఇక్కడ 2 ట్రయాంగిల్స్లో ఎప్పుడైనా కూడా 2 ట్రయాంగిల్స్ సిమిలర్ అని ఎప్పుడు చెప్పగలం? 2 కరస్పాండింగ్ యాంగిల్స్ ఈక్వల్ అయితే చాలు, 3 కూడా అక్కర్లేదు, 2 అయితే చాలు కదా, ఆటోమేటిక్గా 3ది ఈక్వల్ అవుతుంది. కాబట్టి నేను ఈ చిన్న ట్రయాంగిల్ తీసుకున్నాను అనుకోండి, ఈ చిన్న ట్రయాంగిల్లో డిఏసి
సి, ట్రయాంగిల్ డిఏసి. పెద్ద ట్రయాంగిల్లో చెప్పండి నాకు. పెద్ద ట్రయాంగిల్ ఇప్పుడు డి యొక్క యాంగిల్ ఎంత? ఆల్ఫా. సో పెద్ద ట్రయాంగిల్ ఏబిసిలో ఆల్ఫా ఎక్కడుంది? ఏ దగ్గర ఉంది, అవునా కాదా? సో కాబట్టి డికి కరెస్పాండింగ్ యాంగిల్ ఏ. నెక్స్ట్ యాంగిల్ సి బీటా. పెద్ద ట్రయాంగిల్లో యాంగిల్ సి ఎంతమ్మా? చిన్న ట్రయాంగిల్లోని సీనే, పెద్ద ట్రయాంగిల్లో కూడా సీనే. సో దట్ ఈస్ ద కామన్ యాంగిల్. సో సికి కామన్ యాంగిల్ సి, రిమైనింగ్ ఎంత ఉంది? బి ఉండిపోయింది. సో కాబట్టి ట్రయాంగిల్ డిఏసి ఈజ్ సిమిలర్ టు ట్రయాంగిల్ ఏబిసి అని చెప్పచ్చు, అవునా కాదా? ఓకే. సో కాబట్టి సిమిలర్ ట్రయాంగిల్స్ అయ్యాయి కాబట్టి సైడ్స్ ఎలా ఉంటాయి? ప్రపోర్షనల్గా ఉంటాయి. వాడు ఏ సైడ్ అడుగుతున్నాడు? ఏసీ గురించి అడుగుతున్నాడు. సో ఇక్కడ ఏసీ ఉంది. సో ఏసీకి కరెస్పాండింగ్ సైడ్ ఏంటమ్మా? బీసీ. సో ఏసీ బై బీసీ ఈక్వల్ టు, ఓకే, డీసీ ఆడు ఇచ్చాడు ఆల్రెడీ. సో డీసీకి కరెస్పాండింగ్ సైడ్ ఏమవుతుంది? ఏసీ. సో డీసీ బై ఏసీ. అంటే ఫైనల్గా ఏం చెప్పొచ్చు నేను? ఏసీ స్క్వేర్ ఈక్వల్ టు బీసీ ఇంటూ డీసీ. సో ఏసీ స్క్వేర్ అంటే మీరు ఫైండ్ అవుట్ చేయాలి. బీసీ ఎంతమ్మా? 16. డీసీ ఎంత? 5. 16 ఇంటూ 5 80. ఏసీ స్క్వేర్ ఇది. సో ఏసీ ఎంత అవుతుంది? 4√5. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఇది మనం జనరల్గా చేసుకోవాల్సిన ప్రొసీజర్. కానీ ఇది ఒక రిపీటెడ్ మోడల్. ఎక్కువగా మనకి సిజిఎల్లోని, సిహెచ్ఎస్ఎల్లోని, ఎంటీఎస్లో కూడా అడుగుతూ ఉంటాడు. కాబట్టి మీరు జాగ్రత్తగా ఇది గుర్తుపెట్టుకున్నారనుకోండి, ఎప్పుడైనా ఒక ట్రయాంగిల్లోని, ఏబిసి అనే ట్రయాంగిల్లోని డి అనే ఒక పాయింట్ బీసీలో ఉంటే, ఈ రెండు యాంగిల్స్ కనుక ఎప్పుడైనా ఈక్వల్గా ఉంటే, ఓకే, ఈ డికి ఆపోజిట్గా ఉన్న సైడ్, ఓకే, బాగా అబ్జర్వ్ చేయండి ఇది, ఈ డికి ఆపోజిట్గా ఉన్న సైడ్ ఏదైతే ఉందో ఏసీ అనుకుందాం ఇక్కడ, ఇట్ ఈస్ ఆల్వేస్ ఈక్వల్ టు ది, ఇట్ ఈస్ ఆల్వేస్ ఈక్వల్ టు ది, ఇందాక మనం చెప్పినట్టు బీసీ ఇంటూ డిసి అండర్ రూట్. లేకపోతే దానికి మీకు బాగా గుర్తుపెట్టుకోవడానికి ఎలా రాసుకోవాలంటే సిబి ఇంటూ సిడి అండర్ రూట్. ఓకే, ఇక్కడ ఏసీ బదులు నేను సిఏ అని రాసుకుంటే మీకు గుర్తుపెట్టుకోవడానికి ఈజీ అయిపోతుంది. సిఏ స్క్వేర్ ఈక్వల్ టు సిబి ఇంటూ సిడి ఆర్ సిఏ ఈక్వల్ టు రూట్ ఓవర్ సిబి ఇంటూ సిడి. సో ఇది మీరు చాలా ఎక్కువ ప్రాక్టీస్ ఉందనుకోండి, ఈ ఫామ్లో ఆటోమేటిక్గా నోటుకు వచ్చేస్తుంది. లేదనుకోండి స్టార్టింగ్లో ఉంటే దానికి ప్రూఫ్ అనేది సిమిలారిటీ ఆఫ్ ట్రయాంగిల్స్ బట్టి ప్రూవ్ చేసుకొని చేసుకోవాలి. ఓకేనా? క్లియర్ ఆల్ ఆఫ్ యూ? ఓకే, సో ఫైనల్ ఆన్సర్ ఈజ్ 4√5. నెక్స్ట్ 14th చూడండి. If measure of angle C equal to measure of angle Z and AC equal to XZ, then which of the following conditions is necessary for a triangle ABC and triangle XYZ to be congruent? So ABC అనే ట్రయాంగిల్లోని అండ్ XYZ అనే ట్రయాంగిల్ కాంగ్రియంట్ అవ్వాలి అంటే వాడు ఆల్రెడీ 2 కండిషన్స్ ఇచ్చాడు. ఏంటి? యాంగిల్ సి అండ్ యాంగిల్ జెడ్ ఆర్ ఈక్వల్ అండ్ ఏసీ అండ్ XZ ఆర్ ఈక్వల్. ఇప్పుడు నాకు ఇంకా ఏం అవ్వాలమ్మా? నేను డయాగ్రామ్ డ్రా చేశాను అనుకోండి, మీకు చాలా క్లియర్గా అర్థం అవుతుంది. ఎందుకంటే ద యాక్సియమ్స్ విచ్ యూ హ్యావ్ టు నో. సో చూడండి, ఇది ఏబిసి అనుకోండి, ఇది XYZ అనుకోండి, సేమ్ ఆర్డర్లో ఉండాలమ్మా, మీకు నచ్చినట్టు ఆర్డర్ రాసికూడదు. సో వాడు ఏం చెప్తున్నాడు? మెజర్ ఆఫ్ యాంగిల్ సి అండ్ యాంగిల్ జెడ్ ఈక్వల్ అండ్ ఏసీ ఈక్వల్ టు XZ. ఖచ్చితంగా ఈ యాంగిల్కి కంటైనింగ్ సైడ్స్ ఏవైతే ఉన్నాయో అంటే సిఏ సిబి అనేవి ఖచ్చితంగా ఈక్వల్గా ఉండాలి. అంటే సిఏ ఈక్వల్ టు జెడ్ఎక్స్ అండ్ సిబి ఈక్వల్ టు వైజెడ్. అలా అయితేనే ఈ 2 ట్రయాంగిల్స్ని ఏమంటాం మనం? కాంగ్రుయెంట్ ట్రయాంగిల్స్ అంటాం. కాబట్టి సిబి ఈక్వల్ టు వైజెడ్ ఎక్కడుంది? దట్ ఈజ్ ఆప్షన్ బి. దట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, అలా అయితేనే మనకి బేస్డ్ ఆన్ ద యాక్సియం SAS యాక్సియం ప్రకారం దే షుడ్ బి కాంగ్రుయెంట్. ఓకే, నెక్స్ట్ let ABC and PQR be two congruent triangles such that angle A and angle P are 90 and if BC is 13 and PR is 5 and find AB. ఏం లేదమ్మా, మీ కాంగ్రుయెంట్ ట్రయాంగిల్స్ అంటే కరస్పాండింగ్ సైడ్స్ ఈక్వల్ కాబట్టి బీసీ ఇప్పుడు మనకి ఏబి కావాలి, బీసీ ఇచ్చాడు, పిఆర్ ఇచ్చాడు. సో పిఆర్కి కరస్పాండింగ్ సైడ్ చెప్పాడు నాకు. పిఆర్కి కరస్పాండింగ్ సైడ్ ఏంటి? ఏసీ. అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ ఏసీ కూడా 5 ఇచ్చినట్టే. ఇప్పుడు చూడండి, యాంగిల్ ఏ 90 అన్నాడు. సో ఇట్ ఈజ్ ఎ రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఓకే, ఏబి మనం కనుక్కోవాలి.
బీసీ వాడు ఇచ్చాడా 13 ఇచ్చాడు. ఈ పిఆర్ అంటే ఏంటి? ఇట్ ఈస్ నథింగ్ బట్ ఏసీ. ఎందుకు? దానికి కరస్పాండింగ్ సైడ్ కాబట్టి ఇది 5. సో 5, 13 ఉందంటే అదర్ పెర్పెండిక్యులర్ సైడ్ ఏమవుతుందమ్మా? 12. బికాస్ 5, 12, 13 ఫార్మ్స్ ట్రిప్లెట్. సో ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. క్లియర్? నెక్స్ట్, triangle ABC is similar to triangle PQR. Areas of triangle ABC and area of triangle PQR is given, and BC is given, and QR you have to find out. Since the triangles are similar, the sides ratio square is equal to the ratio of the areas of the triangles. Antena? So kabatti otherwise square root of the areas of the triangles ratio is equal to the corresponding sides ratio. Yes. సో కాబట్టి ఏం చెప్పొచ్చు? 16/25కి అండర్ రూట్ తీసుకుంటే ఇది కరస్పాండింగ్ సైడ్స్ రేషియో. సో బీసీకి కరస్పాండింగ్ సైడ్ ఏంటమ్మా? క్యూఆర్. సో బీసీ బై క్యూఆర్ రేషియోలో ఉంటుంది. 16/25 అంటే 4/5. బీసీ వాడు ఇచ్చాడు, క్యూఆర్ అడుగుతున్నాడు. ఓకే, సో చెప్పండి 4 1s 4 5s. సో క్యూఆర్ ఎంతమ్మా? 25. ఇవి ఏమీ చేయకుండా ఆప్షన్లోంచి చాలా ఫాస్ట్గా పెట్టచ్చు. ఎలా పెట్టచ్చు నేను ఒకటి చెప్తాను చూడండి. జస్ట్ ఈ క్వశ్చన్ వరకు, అన్ని క్వశ్చన్లకి ఇలాంటివి సెట్ అవ్వవు. సో ఏరియా ఆఫ్ ఈ రెండు ట్రయాంగిల్స్ సిమిలర్ అని ఇచ్చాడు కాబట్టి ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏబిసి 16, పీక్యూఆర్ 25 అంటే ఖచ్చితంగా కరస్పాండింగ్ సైడ్స్ కనుక అబ్జర్వ్ చేసుకుంటే ఏబిసి సైడ్స్ అనేవి కొంచెం తక్కువ లెంత్ ఉంటాయి కంపేర్ టు పీక్యూఆర్. ఓకే, ఇప్పుడు బీసీ యొక్క లెంత్ 20 అంటే పీక్యూఆర్ లెంత్ ఖచ్చితంగా 20 కన్నా ఎక్కువే ఉంటుంది. ఎందుకు? దీని ఏరియా ఎక్కువ ఉంది కాబట్టి కదా. సో ఆప్షన్లో బీసీ కన్నా అంటే 20 సెంటీమీటర్ కన్నా లెంత్ ఏదైతే ఎక్కువ ఉందో అదే ఆన్సర్. సో ఆప్షన్ సి ఒక్కటే ఉంది, అంతే. ఓకే, ఇది అన్నిటికీ సెట్ అవుద్దని చెప్పను, దీనికి సెట్ అయింది. సో ఇలాంటిది కూడా ఫస్ట్ చెక్ చేసుకొని మీరు ప్రొసీజర్ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్, in the given triangle ABC, DE is parallel to BC, and if BC is 8, DE is 6. Area of triangle ADE is 90. Then area of triangle ABC. ఏం లేదమ్మా, DE and BC are the corresponding sides of the triangle ADE and ABC. సో వాటి రేషియో ఎంతమ్మా? 6/8 అంటే 3/4. సో ఇప్పుడు ఏరియాస్ ఎలా ఉంటాయి? దీనికి హోల్ స్క్వేర్ చేయాలి అంటే 9/16 రేషియోలో ఉంటాయి. ఈ 9 పార్ట్స్ 90 ఇచ్చాడు, 16 పార్ట్స్ ఎంత అని అడుగుతున్నాడు. 9 పార్ట్స్ 90 కాబట్టి 16 పార్ట్స్ ఎంత అవుతుంది? 160 సెంటీమీటర్ స్క్వేర్. దట్స్ ఇట్. సో ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, ఫర్ కాంగ్రుయెంట్ ట్రయాంగిల్స్ ఏబిసి అండ్ డిఎఫ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ కరెక్ట్? సో 2 ట్రయాంగిల్స్ కాంగ్రుయెంట్ అయ్యాయంటే డెఫినెట్గా వాటి యొక్క పెరిమీటర్స్ అలానే ఏరియాస్ అనేవి ఈక్వల్గా ఉంటాయి. సో కాబట్టి పెరిమీటర్ ఆఫ్ ట్రయాంగిల్ ఏబిసి is equal to the perimeter of triangle DEF. So option B is the correct answer. Clear? Next, D and E are the points on the sides AB and AC respectively of triangle ABC such that DE is parallel to BC and AD by DB equal to 7/9. సో చూడండి, ఏబిసిలో డిఏ అండ్ ఈ అనేవి ఏబి మీద ఏసీ మీద ఉన్నాయి అండ్ ఇట్ ఈస్ ప్యారలల్ టు బీసీ. And AD is 7 parts and DB is 9 parts. So total ఎంత వస్తుందమ్మా మనకి? 7 + 9 అంటే 16 parts. ఓకే, CD and BE intersects. CD and BE intersect each other at F. ఓకే, ఇప్పుడు నాకు ఫస్ట్ చెప్పండి, చిన్న ట్రయాంగిల్ ఏడిఈ అలానే పెద్ద ట్రయాంగిల్ ఏబిసి అనేవి సిమిలర్ ట్రయాంగిల్స్. సో ఏడి బై ఏబి 7:16 అయితే డిఈ బై బీసీ కూడా ఎలా ఉంటాయి? 7:16 రేషియోలోనే ఉంటుంది. అంటే డిఈ 7 పార్ట్స్ అయితే బీసీ 16 పార్ట్స్. ఎస్. సో నౌ ఈ వాజ్ ఆస్కింగ్ ద రేషియో ఆఫ్ ఏరియాస్ ఆఫ్ డిఈఎఫ్ టు సిబిఎఫ్. ఈ చిన్న ట్రయాంగిల్స్ డిఈఎఫ్కి బీసీఎఫ్కి అడుగుతున్నాడు. చెప్పండి, ఈ 2 ట్రయాంగిల్స్ ఎలా ఉంటాయి? సిమిలర్గా ఉంటాయి. ఎందుకు? కరస్పాండింగ్ ఇవి వెర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్. ఈ 2 యాంగిల్స్ ఈక్వల్. అలానే ఈ యాంగిల్ ఈక్వల్గా ఉంటుంది, ఎందుకంటే దీస్ ఆర్ ద లైన్స్ బిట్వీన్ 2 ప్యారలల్ లైన్స్. సో కాబట్టి అలానే ఈ 2 యాంగిల్స్ కూడా ఈక్వల్గా ఉంటాయి. కాబట్టి ఈ 2 ట్రయాంగిల్స్ సిమిలర్ కాబట్టి ద ట్రయాంగిల్స్ ఏరియా రేషియో షుడ్ బి ఈక్వల్ టు ది స్క్వేర్ ఆఫ్ ది కరస్పాండింగ్ సైడ్స్. వాట్ ఆర్ ద కరస్పాండింగ్ సైడ్స్? 7 and 16. సో దానికి స్క్వేర్లో ఉంటుంది, 7/16 హోల్ స్క్వేర్ రేషియోలో ఉంటుంది.
అంటే 49/256. Option C is the correct answer. Clear? Next, 20th. If the areas of two similar triangles are in the ratio of 196 to 625, then what would be the ratio of the corresponding sides? చెప్పాను కదా, corresponding sides ratio should be equal to square root of ratio of the areas. So 196/625. 196 అంటే 14, 625 అంటే 25. So 14/25. Clear? Next, 21. The sides of two similar triangles are in the ratio of 5:7. Then the areas of these triangles. Sides ఇచ్చినప్పుడు ఏరియాస్ ఎలా ఉంటుందమ్మా? స్క్వేర్స్ ఆఫ్ ది సైడ్స్ రేషియో 5/7 కి హోల్ స్క్వేర్. 25/2 49. వెరీ వెరీ సింపుల్ క్వశ్చన్స్ ఇవి. ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 22. The area of two triangles is in the ratio of 5:3 and their heights are in the ratio of 5:7. Find the ratio of their bases. It is not regarding to similarity or congruence. Based on area, ఇక్కడ బేస్ ఇచ్చాడు, హైట్ ఇచ్చాడు, సారీ ఏరియా ఇచ్చాడు, హైట్స్ ఇచ్చాడు, బేస్ అంటున్నాడు. What is the formula for area of triangle when you know base and height of BH? Okay, so now since it is a constant, delta proportional to BH. బేస్ గురించి మాత్రం అడుగుతున్నాడు కాబట్టి హెచ్ని పంపించిస్తే బేస్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఏరియా అండ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు హెచ్. కాబట్టి B1/B2 ఏమవుతుందమ్మా? బేస్ రేషియో. ఇట్ ఈజ్ ఈక్వల్ టు సేమ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ కాబట్టి ఏరియా ఆఫ్ ది రేషియోస్ ఆఫ్ ట్రయాంగిల్స్ ఏరియాస్ రేషియో 5/3 ఇంటూ ఇన్వర్స్ రేషియో ఆఫ్ హైట్స్, దట్ ఈస్ 5/7కి ఇన్వర్స్ రేషియో అంటే 7/5. So 5 cancel. So what is the answer? 7/3. Option B is the correct answer. Clear? Next, 23. In the given figure, triangle QPS, okay, and triangle SRQ are congruent. అంటే ఏంటమ్మా? కరస్పాండింగ్ యాంగిల్స్ అనేవి ఈక్వల్గా ఉంటాయి. అంటే యాంగిల్ క్యూ అనేది యాంగిల్ ఎస్కి ఈక్వల్గా ఉంటుంది. ఎస్ అంటే ఇక్కడ చూడండి, ట్రయాంగిల్ క్యూపిఎస్లోని యాంగిల్ క్యూ అంటే ఇది. ఓకే, ట్రయాంగిల్ ఎస్ఆర్క్యూలో యాంగిల్ ఎస్ అంటే ఇది. ఈ రెండు ఈక్వల్గా ఉంటాయి. ఓకే, ఇది ఆల్ఫా అయితే ఇది ఆల్ఫా. నెక్స్ట్, క్యూపిఎస్లో యాంగిల్ పి అనేది 106 అయితే ఎస్ఆర్క్యూలో యాంగిల్ ఆర్ అనేది కూడా 106 అవుతుంది. అంటే దీనికి 106కి ఈక్వల్ అవుతుంది. ఇక్కడ ఎక్స్ వాల్యూ అడగట్లేదు. ఓకే, దాన్ని అలా పెట్టండి. నెక్స్ట్, క్యూపిఎస్లో యాంగిల్ ఎస్ అంటే ఇది బీటా అనుకుంటే ఎస్ఆర్క్యూలో క్యూ అనేది ఈక్వల్ అంటే ఇది బీటా, ఇది 52. సో ఇది కూడా బీటా అవుతుంది. ఓకే, ఇప్పుడు వాడు ఏం అడుగుతున్నాడు చెప్పండి? ఫైండ్ ద మెజర్ ఆఫ్ యాంగిల్ పిఎస్ఆర్ అంటే ఈ యాంగిల్ మొత్తం అడుగుతున్నాడు. ఓకేనా? క్లియర్ ఆల్ ఆఫ్ యూ? దీంట్లో ఏమైనా డౌట్ ఉందా? నథింగ్ కదా? చెప్పండి. సో యాంగిల్ పిఎస్ఆర్ ఈజ్ నథింగ్ బట్ ఆల్ఫా ప్లస్ బీటా, అంతేనా? ఆల్ఫా ప్లస్ బీటా మీరు ఫైండ్ అవుట్ చేస్తే సరిపోతుంది. ఆల్రెడీ బీటా ఎంత ఇచ్చాడు? 52 ఇచ్చాడు. బీటా ఎంతమ్మా? 52. సో కాబట్టి ఆన్సర్ ఖచ్చితంగా 52 కన్నా ఎక్కువ ఉంటుందా తక్కువ ఉంటుందా? ఎక్కువే ఉంటుంది. కాబట్టి ఇదైతే తీసేయండి. నెక్స్ట్, ఆల్ఫా వాల్యూ ఎంత? ఇక్కడ చూడండి, ట్రయాంగిల్ పీక్యూఆర్ తీసుకున్నాను అనుకోండి, ఏదైనా తీసుకోండి పర్లేదు, 2 ట్రయాంగిల్స్లో ఇది తీసుకున్నాను అనుకోండి, ఇది 106, బీటా ఆల్రెడీ తెలుసు 52. సో కాబట్టి ఆల్ఫా ఎంత అవుతుందమ్మా? 180 మైనస్ 106 ప్లస్ 52 అంటే 158 అంటే 22. సో కాబట్టి ఆల్ఫా ప్లస్ బీటా ఎంత అవుతుందమ్మా? 52 ప్లస్ 22, దట్ ఈస్ ఈక్వల్ టు 74 degrees. ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. అర్థమైందా? సో ఈ విధంగా ఈ క్వశ్చన్ చేసుకోవాలి. అంతేగాని ఫస్ట్ 2x + 12 = 106 అనుకుని ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాల్సిన అవసరం లేదు ఇక్కడ. ఓకేనా? సో ఐ హోప్ ఆల్ ఆఫ్ యూ అండర్స్టాండ్ దీస్ క్వశ్చన్స్ which are asked on this prelims exam of CGL 2023 on all the similar and congruence of triangles. Okay, so with this I'll conclude this session, and in the next session I'll come up with the problems on circles. Basic గా circles లో overall గా మనకి 48 questions దాకా అడిగినట్టున్నాడు. సో 2 parts లో మనం వీడియోస్ అనేది అప్లోడ్ చేస్తాం. సో థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్. టేక్ కేర్ ఆల్ ఆఫ్ యూ. గుడ్ నైట్. జై హింద్.